మీకు ఏ పాట కావాలంటే ఆ పాట. అర్థమైందా అండి? దీన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి నా స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నానండి. సో 1 మినిట్. ఎంతమందికి నా స్క్రీన్ కనిపిస్తుందండి? మీకు నా స్క్రీన్ కనిపిస్తుందంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో దిస్ ఇస్ కాల్డ్ సూనో అండి. దిస్ న్యూ అంటే సాంగ్ మేకింగ్ అనుకోవచ్చు మీరు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే అండి, క్రియేట్ తెలుగు సాంగ్. ఓకే. యూజ్ గిటార్, యూజ్ ఎలక్ట్రిక్ గిటార్, నా లవ్ సాంగ్ ఆన్ సముద్రం అని ఇచ్చానండి. ఓకే. నేను ఏమి ఇచ్చాను అంటే క్రియేట్ తెలుగు సాంగ్, యూజ్ ఎలక్ట్రిక్ గిటార్, లవ్ సాంగ్ ఆన్ సముద్రం. ఓకే. ఫాస్ట్ సాంగ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను క్రియేట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ సాంగ్ అనేది, ఇది సినిమాలో ఆల్రెడీ వేరే సినిమాలో ఉన్న పాటని తీసుకొచ్చి మనకి ఇవ్వదండి. దానికదే ఇప్పుడు ఎలక్ట్రిక్ గిటార్ తోని ఒక తెలుగు పాట దానికదే క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇది చూద్దామండి, మీకు అర్థం అవుతుంది ఇదేంటి అనేది. అంటే క్రియేటింగ్ ఎ సాఫ్ట్వేర్ దట్ కెన్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి చూస్తున్నాము. ఓకే. సో ఒకసారి ఈ సాంగ్ వచ్చాక ఒకసారి నేను ప్లే చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి వచ్చిందండి. మీకు ఆడియో వస్తుందా అండి? మీకు వస్తుందంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? అలల మీద నా కలలూరసే, రాతి చుక్క నాకు ప్రేమ కసే, నీ పేరు చెప్పగా సముద్రం ఊహలే, నీ వెంట నదవగాలలు గెలిచలే. సముద్రం ప్రేమ లెక్క నీ కోసం అలలు పైకి వెతికిన అన్వేషం, ఒక చిత్రం లాగా నువ్వు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం మారుస్తున్నానంటే అండి, సేమ్ సాంగ్ హిందీ సాంగ్ యూజ్ పియానో అని మారుస్తున్నానండి. పియానో అని మార్చాను. సముద్రం అయితే లవ్ సాంగ్ కావాలి, పియానో వాడాలి, హిందీ పాట కావాలి అని పెట్టాను. క్రియేట్ అని క్లిక్ చేశానండి. ఎంతమంది కనిపిస్తుందండి నేను ఇచ్చిన ప్రాంప్ట్? ఎంతమంది కనిపిస్తుంది? మీకు కనిపిస్తుంది అంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో ఇది క్రియేషన్ లో ఉందండి. సో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? యా, ఐ కెన్ సీ గుడ్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ రైజెస్ అండి. సో ఐ కెన్ సీ గుడ్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ రైజెస్. ఒక 1 మినిట్ లోనే మనం ఇది విందాము.